డయాబెటీస్‌ని చెక్ పెట్టేటటువంటి అంశం ఏదైనా ఉందా అసలు? దీని నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అండి? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మజిల్ మాస్ తగ్గిపోయింది అనుకోండి, శరీరం నుండి గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వదు, ఖర్చు అవ్వదు అనమాట, ఉండిపోతుంది అలాగా. అది అలాగే పెరిగిపోతూ ఉంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు క్రమేపీ సన్నబడిపోతూ ఉంటారనమాట. సో ఇలాంటప్పుడు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా టెంపరీగా ఆ గ్లూకోజ్ను కొంచెం కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప కొంచెం న్యాచురల్గా బాడీకి సపోర్ట్ చేసి ఈ డయాబెటీస్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఉండదు. కానీ ఒక బెస్ట్ సప్లిమెంట్ అంటే సూటబుల్ సప్లిమెంట్, బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ ఉండే విధంగా చూడాలి. ఆ కోవకు సంబంధించిందే డయాగ్రాండ్ అని చెప్పచ్చు. దీంట్లో 5 రకాల సోర్సెస్ తో కూడుకున్నటువంటి ప్రోటీన్ ఉంటుంది. వే, కెసిన్, సోయా, దాంతో పాటు గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. గ్రీన్ పీ అంటే పచ్చిబట్టన. సో 5 రకాల సోర్సెస్ నుంచి వచ్చిన ప్రోటీన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లీన్ మజిల్ మాస్ పెరుగుతుంది. వన్స్ లీన్ మజిల్ మాస్ పెరిగిందంటే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, వాడాల్సిన టాబ్లెట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళ అలసట ఉండదు. ఎందుకంటే ఇది ప్రోటీన్ తీసుకుంటే రోజు మొత్తం మీద ఎనర్జెటిక్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉంది అని నేను ఇక్కడ చదవడం జరిగింది. అవును మేడం, దీంట్లో 14 grams ఫైబర్ ఫర్ 100 grams పౌడర్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా ఆకలి పుట్టదు, ఇది స్లోగా అబ్జర్వ్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉండవు. ఈ డైటరీ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలకి కొంత స్ట్రెంగ్త్ వస్తుంది, హార్ట్ హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దానితో పాటు డయాగ్రాండ్ లో ఇంకొక 3 పోషకాలు ఉంటాయండి. ఐనోసెటాలు, తర్వాత L-కార్నిటిన్, టారిన్ అని కూడా ఉంటుంది. ఈ L-కార్నిటిన్, టారిన్ ముఖ్యంగా ఏం చేస్తుంది శరీరంలో ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేసి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. యాక్చువల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు, మజిల్ కంటెంట్ ఉండొచ్చు. సో ఆ విధంగా ఎక్కువగా ఉన్న ఫ్యాట్ ని బర్న్ చేయడం వల్ల వాళ్ళ వెయిట్ రిడక్షన్ కూడా జరుగుతుంది.